ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల అద్దంకి తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా అద్దంకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు నాగునేని రామకృష్ణ మాట్లాడుతూ వరుసగా 5వసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి ఆగిపోయిన అద్దంకి నియోజకవర్గంలో మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గౌరవ శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు వరుసగా ఐదవసారి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రవికుమార్ గారిని అద్దంకి నియోజకవర్గ పోటీ అభ్యర్థిగా ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి ఆగిపోయిన అద్దంకిలో మరలా అభివృద్ధి కొనసాగాలంటే తప్పనిసరిగా గొట్టిపాటి రవికుమార్ గారు శాసనసభ్యుడిగా గెలవాలని భారీ ఎత్తున మెజారిటీ తోటి తప్పనిసరిగా అద్దంకి నియోజకవర్గం మంచి అభివృద్ధి పథంలో నడవాలని వారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అద్దంకి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున.